హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుబ్బు వంటలు. మనందరికీ నచ్చి ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేమిటనుకుంటున్నారా? చికెన్ కర్రీ. అవునండి, చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. సింపుల్గా అంటే టేస్టీగా. ఎవరైనా మొదటిసారి చికెన్ కర్రీ చేయాలనుకుంటున్న వారికి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఏం చేశానంటే జింజర్ అండ్ గార్లిక్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఒక రెడ్ కలర్ టమాటోని పొడుగ్గా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్స్ యాడ్ చేశాను. గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను. మనకేంటంటే చికెన్ కర్రీలోకి మనకి టమాటా అండ్ ఆనియన్ పడితే చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఎంత సింపుల్గా చేసుకోవాలనుకున్నా కూడా మనకి టేస్ట్ కూడా ఇంపార్టెంటే కదా. సో అందుకని చెప్పేసి మీరు రెండు విషయాలు కాంప్రమైజ్ అవ్వద్దు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము. కరెక్ట్గా మీరు చేస్తే టైం పెట్టుకొని చేసినా సరే 5 to 10 minutes కంటే ఎక్కువ టైం పట్టదండి ఈ చికెన్ కర్రీ చేయటము. అంత సింపుల్గా చూపిస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నారు కదా, ఒక 2 minutes మీరు బాగా ఫ్రై చేయనివ్వండి. ఫ్రై చేసిన తర్వాత మీరు ఆ స్మెల్ ఏదైతే ఉంటుందో చూసారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ది, అది మంచి గుమాయించి వచ్చిన తర్వాత మీరు గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేసేసుకోండి. ఒకవేళ చికెన్ మసాలా లేకపోయినా పర్వాలేదు, గరం మసాలా యాడ్ చేసుకోండి. తర్వాత పెప్పర్ పౌడర్ అలవాటు ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే కారమైనా సరిపోతుందండి. కొంచెం పసుపు, కొంచెం కారం, రుచికి సరిపడా సాల్ట్, ఇంతే, ఇంకేమీ అవసరం లేదు. చక్కగా 1-2 సార్లు తిప్పుకొని ఇంకొక 30 seconds మీరు అలా ఫ్రై చేసుకోండి చాలు. ఆయిల్ అనేది మీకు సపరేట్ అవుతుంది. ఇప్పుడు మీరు 1 కప్పు పెరుగు యాడ్ చేసుకోండి. మీరు పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల మంచి గ్రేవీ ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో మనకి రైస్లో తినాలంటే మంచి గ్రేవీగా ఉంటే బాగుంటుంది కదా. సో కర్డ్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ముందుగానే మనము చికెన్ కడిగి పెట్టుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ చికెన్ని యాడ్ చేసుకోవటమే. యాడ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా 3 to 4 minutes మీరు మూత పెట్టేసుకొని ఉడికించేయండి. ఉంటే కొంచెం కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలా గ్రేవీ మొత్తం చికెన్కి పట్టేలా విధంగా 1-2 సార్లు తిప్పుకొని ఒక 3 minutes మీరు పక్కాగా మూత పెట్టి ఉడికించుకొనివ్వండి. చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఏం చేయాలో నేను మళ్ళీ చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈలో మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు డెఫినెట్గా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా మంచి వీడియోస్ కావాలనుకున్నా సరే కామెంట్ చేయండి, మేము డెఫినెట్గా చేసి చూపిస్తాము. సో అలా 3 minutes మీరు ఉడికించుకున్న తర్వాత 1 టీ కప్ అంత వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి తిప్పుకొని మూత పెట్టేసుకోండి. ఇంకొక 1 minute మీరు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మీకు చక్కని టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. సో మీరు డెఫినెట్గా ట్రై చేస్తారు కదా, ఎందుకంటే చాలా సింపుల్గా ఉంది. మీరందరూ చేసుకొని డెఫినెట్గా ఎంజాయ్ చేస్తూ తినండి. సో ఫ్రెండ్స్, ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో నేను చికెన్ కర్రీ దించేసాను. ఒక్కసారి మీరు దించే ముందు చెక్ చేసుకోండి, ఉప్పు కారం సరిపోయిందా లేదా, తర్వాత ఆ చికెన్ కర్రీ అనేది చక్కగా ఉడికిందా లేదా అన్నది చెక్ చేసుకోండి. నేను చెప్పినట్టు చేస్తే మీకు 5 నుంచి 10 minutes లోపే ఈ కర్రీ అయిపోతుంది అనమాట. అలాగే వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, బాయ్.